ఒక సాధారణ యువకుడు ఏకంగా ఒక విశ్వగురువుగా ఎలా మారాడో చెప్పడం అంత సులభం కాదు. చరిత్ర పుస్తకాలు కేవలం జరిగిన సంఘటనలు మాత్రమే చెబుతాయి, కానీ ఆ అంతర్మూలాన్ని చెప్పలేవు. సరిగ్గా ఆ కోణాన్నే ఈనాటి మన విశ్లేషణలో చూడబోతున్నాం. దీనికోసం సమర్థ వాస్తు ఛానల్ వారు అందించిన స్వామి వివేకానంద వేదిక్ ఆస్ట్రాలజీ పోర్ట్రేట్ అనే ఒక విశేషమైన మూల సమాచారాన్ని తీసుకున్నాం. ఈ మూల వనరుల ద్వారా స్వామి వివేకానంద జాతకాన్ని పరిశీలిస్తే భౌతిక ప్రపంచానికి అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రం చాలా తార్కికమైన సమాధానాలు ఇస్తుందని గమనించవచ్చు. ఇప్పుడు దీనిని కాస్త విడమర్చి చూద్దాం. ముందుగా ఆయన జనన నేపథ్యం నుండి మొదలు పెడదాం. 1863 జనవరి 12న ఉదయం 6:33 కోల్కతాలో ఆయన జననం జరిగింది. ఆయనది ధనుస్సు లగ్నం, కన్యా రాశి. రాశి అనేది మన మనసుకు సంబంధించినదైతే, లగ్నం అనేది మన భౌతిక శరీరం, అంటే ప్రపంచం మనల్ని ఎలా చూస్తుంది అనేదానికి సూచిక, అంటే ఫస్ట్ ఇంప్రెషన్ లాంటిది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే, ఈ ధనుస్సు అనేది అగ్నితత్వానికి సంబంధించిన రాశి. ఇది ధర్మానికి, అత్యున్నత లక్ష్యాలకు ప్రతీక. అంతేకాదు, ఈ ధనుస్సు లగ్నంలోనే సూర్యుడు స్థిరపడి ఉన్నాడు. సూర్యుడు అంటే గ్రహాలకు రాజు. ఒక అగ్నితత్వ రాశిలో, అది కూడా వ్యక్తిత్వాన్ని సూచించే మొదటి ఇంట్లో సూర్యుడు ఉండటం అనేది చాలా అసాధారణమైన కలయిక. ఆయన కళ్లలో కనిపించే తీక్షణత, ముఖంలో కనిపించే తేజస్సు ఈ సూర్యుడి ప్రభావమే. ఇది ఒక ఉపమానం లాగా చెప్పాలంటే, ధనుస్సు లగ్నంలో సూర్యుడు ఉండటం అంటే ఒక వ్యక్తిత్వం మధ్యలో అత్యధిక కాంతినిచ్చే బల్బును అమర్చినట్లుగా ఉంటుంది. అదే ఆయన సహజ నాయకత్వ లక్షణాలకు మూలం. అయితే కేవలం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటే సరిపోదు. ఆ తేజస్సును మాటల ద్వారా ప్రపంచానికి చేరవేయాలి. ఇక్కడ ఆయన వాక్చాతుర్యాన్ని చూస్తే దానికి మూలం 2వ ఇల్లు. ఆయన జాతకంలో 2వ ఇల్లు మకర రాశి. అక్కడ బుధుడు మరియు శుక్రుడు కలిసి ఉన్నారు. బుధుడు మేధస్సుకు, శుక్రుడు ఆకర్షణకు కారకుడు. ఈ 2 గ్రహాలు కలిసి ఉండటం వల్ల ఆయన మాటల్లో స్పష్టమైన లాజిక్ కూడా ఉంది, అలాగే సహజమైన ఆకర్షణ కూడా ఉంది. కఠినమైన వేదాంత విషయాలను కూడా వినేవారికి ఒక అందమైన కవిత్వంలా చెప్పగలిగే శక్తి ఈ సంయోగం వల్లే వచ్చింది. 1893లో చికాగోలో అమెరికా సోదరీ సోదరులారా అన్న ఒక పిలుపుతో వేలాది మంది ఎందుకు కరతాళ ధ్వనులు చేశారో దీనివల్ల స్పష్టమవుతుంది. అయితే ఈ ప్రతిభ ఆయన యౌవనంలో ఉన్న పరిస్థితులతో విరుద్ధంగా ఉంది. ఆయన తండ్రి ఆకస్మిక మరణం తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. చాలా రోజుల పాటు ఆహారం లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. ఇది కరస్థానమైన 10వ ఇంట్లో ఉన్న శని మరియు చంద్రుల సంయోగం వల్ల జరిగింది. శని కష్టాలకు ప్రతీక, చంద్రుడు మనస్సుకు కారకుడు. ఈ కలయిక వల్ల కష్టాలు మాత్రమే కాకుండా మానసిక సంఘర్షణ కూడా పెరిగింది. కానీ ఈ కష్టాలు ఆయనను విరగ్గొట్టలేదు. శని కష్టాలను ఇస్తాడు, కాని ఆసనం చేయడానికి కాదు, ఒక వ్యక్తిని గట్టిగా తీర్చిదిద్దడానికి. ఆ కష్టాల వల్లే ఆయన మనస్సు విశాలంగా మారింది. ప్రపంచంలోని బాధను అర్థం చేసుకునే స్థాయికి ఎదిగింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, ఆయన కుటుంబ జీవితం వైపు వెళ్ళలేదు. వివాహాన్ని దూరంగా ఉంచి జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు. దీనికి కూడా జాతకపరమైన కారణం ఉంది. 10వ ఇంట్లోని శని చంద్రుల సంయోగం బలమైన సన్యాస యోగాన్ని సృష్టించింది. దీనికి తోడు 5వ ఇంట్లో ఉన్న కుజుడు తన దృష్టిని 12వ ఇంటిపై కేంద్రీకరించాడు. ఇది మోక్షస్థానం, అంటే ఆయన శక్తి మొత్తం భౌతిక సుఖాల వైపు కాకుండా ఆధ్యాత్మిక విముక్తి వైపు మళ్ళిది. దీని ఫలితంగా తన సొంత కుటుంబం కాకుండా ఈ ప్రపంచమే తన కుటుంబం అన్న భావన ఏర్పడింది. వసుధైవ కుటుంబకం అనే సిద్ధాంతం ఆయన జీవితంలో ప్రతిఫలించింది. ఈ అపారమైన ఆధ్యాత్మిక శక్తిని సరైన మార్గంలో నడిపించడానికి ఆయనకు ఒక గురువు అవసరమయ్యింది. ఆయన జాతకంలో 11వ ఇంట్లో ఉన్న బృహస్పతి ఈ దిశలో కీలక పాత్ర పోషించాడు. ఈ స్థానం వల్లే శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి గురువు ఆయన జీవితంలో ప్రవేశించారు. బృహస్పతి తన దృష్టి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆ జ్ఞానాన్ని సమాజానికి పంచే అవకాశాన్ని కూడా కల్పించాడు. అందుకే ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ఎదిగి సమాజానికి సేవ చేసే వ్యవస్థను స్థాపించగలిగారు. ఇప్పుడు ఆయన జీవితంలోని ఒక కీలక అంశం ఆయన త్వరిత మరణం. కేవలం 39 ఏళ్లకే ఆయన జీవితం ముగిసింది. వేద జ్యోతిష్యంలో 8వ ఇల్లు ఆయుష్ను సూచిస్తే 12వ ఇల్లు శరీరాన్ని విడిచిపెట్టడాన్ని సూచిస్తుంది. ఆయన జాతకంలో 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఆధ్యాత్మిక సాధకుడికి ఇది అత్యున్నత మోక్షాన్ని సూచించే స్థానం. 1902లో ఆయన గురు మహాదశలో ప్రవేశించారు. గురువు మరియు బుధుడు మరణాన్ని సూచించే స్థానాలకు సంబంధం కలిగి ఉండటం వల్ల ఆయన జీవకాలం పూర్తయింది. ఆయన ఈ సమయాన్ని ముందుగానే గ్రహించి లోతైన ధ్యానంలోకి ప్రవేశించి మహాసమాధిలో ప్రశాంతంగా శరీరాన్ని విడిచాడు. ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తే ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక గాఢమే ఖగోళ ప్రణాళికలో భాగమైందని అర్థమవుతుంది.
తేజస్సునిచ్చిన సూర్యుడు, వాక్చాతుర్యాన్ని ఇచ్చిన బుధ శుక్రుల సంయోగం, కష్టాలను ఇచ్చిన శని చంద్రుల ప్రభావం, వైరాగ్యాన్ని కలిగించిన కుజుడి దృష్టి, దిశా నిర్దేశం చేసిన బృహస్పతి, చివరగా మోక్షాన్ని సూచించిన రాహువు, ఇవన్నీ కలిసి ఒక మహాపురుషుడి జీవితాన్ని నిర్మించాయి. అయితే ఒక ముఖ్యమైన ఆలోచన ఇక్కడ మిగులుతుంది. ఒకవేళ మన జీవితం కూడా ఇలా ముందే నిర్ణయించబడి ఉంటే గొప్పతనం కేవలం గ్రహాల వల్లే వస్తుందా? గ్రహాలు ఒక వేదికను సిద్ధం చేస్తాయి, కానీ ఆ వేదికపై ఎలా నటించాలి అనేది మన నిర్ణయం. జ్యోతిష్యం మనకు ఒక నిర్మాణాన్ని చూపుతుంది, కానీ ఆ నిర్మాణంతో మనం ఏమి సాధిస్తామన్నది పూర్తిగా మన సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. విధి మరియు సంకల్పం మధ్య ఉన్న ఆ సున్నితమైన రేఖ ఎక్కడుందో మనమే ఆలోచించాలి.